వెల్కమ్ టు యోయో టీవీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలుపై మోడీ సర్కార్ గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి కసరత్తును ప్రారంభించింది. ఆ సమయంలోనే ఆమోదం తెలిపి అమలు చేయాలని భావించిన అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిపోయాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో పనిచేసింది ఈ కమిటీ జమిలీ ఎన్నికలపై 62 రాజకీయ పార్టీలను సంప్రదించింది. వీరిలో 32 మంది ఒక దేశం ఒక ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. కాగా 15 పార్టీలు వ్యతిరేకించాయి. 15 పార్టీలు స్పందించలేదు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో పాటు చంద్రబాబు నాయుడు, టీడీపీ, నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ, చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీ వంటి పార్టీలు ఉన్నాయి. జేడీయూ, ఎల్జేపీలు ఒకే దేశం ఒకే ఎన్నికలకు అంగీకరించగా టీడీపీ మాత్రం దీనిపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. జేడీయూ, ఎల్జేపీ ఒక దేశం ఒక ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి. ఇది సమయం, డబ్బు ఆదా చేస్తుందని పేర్కొన్నాయి. కాంగ్రెస్, సమాజ్వాద్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, బీఎస్పీ సహా 15 పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా, టీడీపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహా 15 పార్టీలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అనంతరం రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వటం జరిగిపోయాయి. తాజాగా జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఉభయ సభల ముందుకు తీసుకురాబోతోంది. ఈ నివేదికలో ఇచ్చిన సూచనల మేరకు తొలి దశగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశంలో మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ హయాంలోనే జమిలీ ఎన్నికలకు అమలు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ప్రధాని కూడా ఎర్రకోట నుంచి తన సందేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎన్నిక, దీనివల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఎన్నికల నిర్వహణ వ్యయాలతో పాటు కొత్త పనులు చేపట్టలేకపోతున్నాం. అందుకే ఒకే దేశం ఒకే ఎన్నికకు ఎన్డీఏ కట్టుబడి ఉందని బీజేపీ స్పష్టం చేస్తోంది. అయితే ఇప్పటికే కోవిడ్ కారణంగా వాయిదా పడిన జనగణనను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయబోతుంది. ఇది పూర్తి చేయగానే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. ఆ తర్వాత జమిలీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, అదే జరిగితే 2027లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తోందని చూడాలి.